ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. నేడు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఇవ్వనందుకు నిరసనగా మెదక్ జిల్లా కేంద్రంలో దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బీసీ డిక్లరేషన్ అని చెప్పి బీసీల ఓట్లతో గద్దెనెక్కి దగా చేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. తమిళనాడు రాష్ట్రంలో 9వ షెడ్యూల్ అమలు కాకుండా బీసీలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం 69% వరకు బీసీలకు న్యాయం చేస్తుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కేంద్రానికి మొక్కుబడిగా బిల్లు పంపించి అందులో రాజ్యాంగ సవరణ లేకున్నా అసెంబ్లీ ఆమోదం లేకుండా పంపించి బీసీలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ బీసీల పట్ల వివక్ష చూపడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. బీసీ డిక్లరేషన్ బీసీలకు 42% ఇవ్వాల్సిన విషయాన్ని ఇన్ని రోజులు కాలయాపన చేస్తూ పంచాయతీ ఎన్నికలు వచ్చేసరికి బీసీలకు కేవలం 17% మాత్రమే పోటీ చేసే అవకాశం వచ్చింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీసీల కోసం అండగా ఉంటాం. బీసీల నోటికాడి ముద్దను లాగుతున్న కాంగ్రెస్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నాటకీయ ధర్నాలు తప్ప బీసీలకు ఒరిగింది ఏమీ లేదు. ఇటు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలధికారంలో ఉండి బీసీల ఓసు ఎత్తకుండా నేడు కాలయాపన చేయడం ఆ పార్టీ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయిందని భారతీయ జనతా పార్టీ బలపరిచిన బీసీలని గెలిపించి బీసీల ఐక్యతను చాటాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్, మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మెదక్ పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి బక్కవారి శివ, బబ్లు బంటి, సాయి కిరణ్, రాహుల్ భాను, కల్కి నాగరాజ్, సన్నీ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఓబీసీ మోర్చా మెదక్ జిల్లా ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మరి కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి మరి గద్దెనెక్కిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది. మరి 2 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క లోకల్ బాడీ ఎన్నికలను పెట్టకుండా 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేసి మరి రాత్రికి రిజర్వేషన్ ఇచ్చి పొద్దున్నే మరి ఈ యొక్క జీవో జారీ చేసి మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క రిజర్వేషన్కు ఎంబడే నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చిందనంటే వాళ్ళు ఇచ్చిన 17% ఈ బీసీలంతా కూడా ఎదుర్కొంటారనే ఉద్దేశంతోనే మరి ధర్నాలు ప్రజల నుంచి బీసీల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో మరి ఎంబడే తెల్లారే ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే 17% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చి బీసీలకు తీరని అన్యాయం చేసిన ద్రోహి మరి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మేము ప్రజలకు బీసీలకు అందరికీ ఒకటే చెప్తున్నాం. ఏంటిదనంటే గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వము మరి గ్రామాలకు ఏమి చేసింది లేదు. మరి సర్పంచులు కూడా ఉరి వేసుకొని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ తర్వాత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ మరి ఏ ఒక్క పని కూడా గ్రామాలలో ఈ యొక్క ప్రభుత్వము ఏ పని కూడా చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఒక పెద్ద అన్యాయం చేసి బీసీలకు 17% ఇచ్చి ఈరోజు మళ్ళీ ఎన్నికలకు పోదామని చెప్తున్నారు. మరి ఏమి చేసిరని చెప్పి మీరు పల్లెటూళ్ళలో గ్రామాలలో ఓటు అడుగుతారని చెప్పి మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఏదన్నా చేసిరంటే ఈ 10-11 సంవత్సరాల నుంచి గ్రామాలు ఎంతో అభివృద్ధి అయినాయి. అంటే ప్రతి పని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే చేసింది. ఇప్పటి కూడా హడావుడిలో ఈ ఎన్నికలు ఎందుకు తెచ్చిండనంటే 38,000 కోట్ల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మార్చి లోపల ఈ ఎన్నికలు పెట్టినట్టయితే మరి అవన్నీ కూడా వెనక్కు తిరిగి వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో మరి ఈ యొక్క ఎన్నికలు తీసుకొచ్చిండు. మరి గ్రామాలలో మేము ప్రజలను బీసీలను కానీ గ్రామ ప్రజలను మేము కోరడం ఒకటే, మరి ఏదన్నా అభివృద్ధి చెందుతుందంటే మరి బీజేపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి చెందదు. కాబట్టి మేము ప్రజలకు విజ్ఞప్తి ఏం చేస్తున్నామని అంటే మరి మా విజ్ఞప్తి ఏంటిదని అంటే ఈ యొక్క
బీజేపీ పార్టీ బలపరిచిన సర్పంచులను మీరు గెలిపించినట్టయితే గ్రామాలన్నీ కూడా మరి అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు చూస్తున్నాం, కనీసం పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో దివాలా తీసిన ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఓటు వేసినట్టయితే మనం అందరం కూడా నష్టపోతామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ జిల్లా బీజేపీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. భారత్ మాతాకి జై.